శివాయ శివాయ గురవే నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహంలో ఇవాళ 2వ రోజు. నిన్నటి రోజున ఆ ప్రథమ లోకంలో మన ప్రథమ పద్యము, ఆ గణాలు ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పుకున్నాం. ఒకసారి పద్యం అంతా చదువుదాం, ఇంకొకసారి దాన్ని కొంచెం స్థాళీకులాక న్యాయంగా చూసుకుని మిగతాది వెళ్దాం. శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్టాజలూత వాతాసన సామజాటవిక గోత్రాదేవ నక్కీర రాజీవాక్షియుగ యాదవాధిపులకు శ్రేయస్కరంబైన అది ఇంతవరకు శ్రేయస్కరమైన. శ్రేయస్కరుడు అంటే ఏమంటే మోక్షం ఇచ్చినటువంటి వాడు. ఎవరెవరికి మోక్షం ఇచ్చాడు ఆయన? ఒకటి వశిష్ఠ, అజ బ్రహ్మదేవుడు, తర్వాత లూత సాలెపురుగు, వాతాసన పాము, సామజ ఏనుగు, ఆటవిక చెంచు, తర్వాత గోత్రాదేవ బ్రాహ్మణుడు, తర్వాత నక్కి. ఇప్పుడు చెప్పాలి. శాస్త్రి గారు తెలియగలరా అంటే 7 చెప్తే కానీ చెప్పడానికి మనకి వీల్లేదు. అది చెప్పమన్నారు. నక్కీరుతో పాటు ఇప్పుడు మనం ఏం చేయాలి? నక్కీరు రాజీవులు ఇద్దరు ఆడవాళ్ళు, తర్వాత యాదవ దైపుడు. ఇంతమందికి శ్రేయస్కరం ఇచ్చినటువంటి ఎవరు? ఆర్యవామాంగ దివ్యలింగంబు మదీయాక్షములు సల్పడి. ఆయన నా కోరికలు తీర్చుగాక. ఎవరు? ఆర్యాదేవిని తమయ్యన భాగం. ఎందుకని శివలింగానికి శివుడికి అభేదం కదా. ఇందులో మనం నిన్న కొంతవరకు ఆ శ్రీ విద్య మగణంతోనే ప్రారంభించాలి. కావ్యాధీనం, మగణం, సగణం, ఇవి మనం నేర్చుకున్నాం. ఈయన ఎవరు? శ్రేయస్క. ఇప్పుడు ఈయన మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. అంటే మొదట ఇవి ప్రార్థనా శ్లోకాలు. మనం ఇంకా కథలోకి ప్రవేశించాం, కానీ ఇవి చాలా ముఖ్యం. మనం మొదట కథలో అనుకోండి, వాళ్ళు అందులో మంత్రాలు పెట్టారు. మొట్టమొదటిది అరుంధతి వశిష్టాభ్యాన్నమ. ఆయన్ని తలుచుకుంటే మిగతా అందరి ఋషుల్ని తలుచుకున్నట్టే. ఈయన వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే అర్థం ఏంటంటే, వశిష్ఠుడు అంటే అది. ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తా. శ్రీ అనే అక్షరంతో ఎందుకు ప్రారంభమైందో నేను నేర్చుకున్నాను. చెప్పమ్మా. అది వేదములకు ఓంకారం ఆది. ఇప్పుడు మనకి 17వ అధ్యాయం ఇందులో చెప్తారు. ఓం తత్సదితి నిర్దేశం. ఓంకారం చెప్తే గాని మనం వేదం చెప్పడానికి వీల్లేదు. అయితే కావ్యములకు ఆది ఏమిటయ్యాయంటే శ్రీ. శ్రీ చెప్తే గాని చెప్పరు. అయితే శ్రీ చెప్పిన తర్వాత ఏ అక్షరం రాయాలి నిన్న మీకు చెప్పాను. ఈ అక్షరములు అవి దేవస్వరూపాలు. ఈ అక్షరము ఒకటి రాశాడు ఎవరు? భట్టుమూర్తి. సామ్రాజ్యం నాశనం అయిపోయింది. అది ఎవరు? ఈయన రామరాజ భాషణుడు తల్లికోట యుద్ధంలో. అందుకే తెనాలి రామకృష్ణ బతికినంత వరకు ఆ కావ్యాన్ని ఇతను తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఛందోబద్ధ కవ్యం రాయడం అంటే అంత తేలికైన విషయం కాదు. శ్రీ తర్వాత ఏ అక్షరం రాయాలి, మొదట ఏ గణం రాయాలో కూడా తెలుసుకోవాలి.
మొదట మగగణం కానీ సగణం కానీ అంటే మధ్యమం కానీ శార్దూలంతో కానీ కావ్యాలు ప్రారంభించాలి. మీరు చూస్తే మహామహా కావ్యాలన్నీ ఇలాగే ప్రారంభం అయినాయి. అది తర్వాత రెండోది ఏంటంటే అది ధరణీకృతులకెల్లా కరణీకృతులకెల్లా శ్రీకారం ఆది. మనము కృతులు అంటే పురాణాలు ఇవన్నీ కంటికి శ్రీ, ఓంకారం వేదం కాదు. అయిపోయిందండి. నిన్న చెప్పాను శ్రీ విద్య ఆయన నిధి ఎలా అయిపోయాడినా అమ్మవారు చతుష్షష్టి తంత్రై 64 కళని చేసి తర్వాత బాగా బలవంతం చేస్తే ఈయన శ్రీ విద్య తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ 64 విద్యల్లో అందులో కొన్ని భోగం ఇస్తాయి, కొన్ని మోక్షాన్ని ఇస్తాయి. ఆవిడకి సంతృప్తి కాలేదు, నా పిల్లలకి భోగము కావాలి, మోక్షం కావాలి, ఆ విద్య తీసుకురాదు. ఈయన అన్నాడు అది పరమ రహస్యము, నేను ఇవ్వను అని చెప్పాడు. మీకు నిన్న ఒక మాట కూడా చెప్పాను, 1,00,000 వార సహస్రాన్ని వారితాసి మాయప్రియ. మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఒక 100, 1000, 100 అంటే 100 కాదు, కొన్ని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు అడగద్దని. నువ్వు అదేం అడుగుతాడు నువ్వు? సరే చెప్తున్నా పదాన్ని. మంత్రాణం 7,00,00,000. మంత్రం ఏదో చెప్పనని చెప్పాను కానీ ఆ ముందర చెప్తున్నాను. ఆ మంత్రం అంట జలే జలమయత్వంచ వహ్నో వన్యమయుతుందా వాయో వాయుమత్వంచ భవత్యేవ నా సంశయ. ఇప్పుడు నీటిలో నీరులాగా, గాలిలో గాలిలాగా, అగ్నిలో అగ్నిలాగా నేను రక్షిస్తుంది. ఇప్పుడు చూడు, నీరు వల్ల అన్నిటికీ ప్రమాదం ఉంటుంది, నీటి వల్ల నీటికి ప్రమాదం ఉంటుందిగా. గాలి వల్ల మిగతా వాటికి ప్రమాదం ఉంటుంది కానీ గాలి వల్ల గాలికి ప్రమాదం ఉండదుగా. అంటే గాలిలో గాలిలాగా, నీటిలో నీరులాగా, అగ్నిలో అగ్నిలాగా ఆ మంత్రం రక్షిస్తుంది అని ఆయన మంత్రం చెప్తారు ఆయన. కాబట్టి శ్రీ విద్యకి ఆయన నీతి. ఇప్పుడు మనం వశిష్ఠుడి దగ్గరికి వెళ్దాం. ఈయన పేరేమిటి? వశిష్ఠుడు అనగా ఆసీర్ నమస్క్రియావస్తు వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. చెప్పమ్మ వశిష్ఠ. వశిష్ఠాదులకు శ్రేయస్కరమైన చెప్పండి. శాస్త్రములకు అనుగుణముగా వశిష్ఠ చెప్పు. సరే, వశిష్ఠ అనేది రేపు నేర్చుకుందాం. అది కొంచెం అది మహాదేవ్ చెప్పమ్మా. అది అతిశయేన వసి ఇష్టన్ ఇనేర్లు యస్య సహ. అంటే అర్థం ఏమిటి? మామూలుగా ఇంద్రియము నిగ్రహము కాదు, బాగా ఇంద్రియములు నిగ్రహించుకున్నవాడు వశిష్ఠుడు. వశిష్ఠ పదం మనకు అది ఇంద్రియములను మామూలుగా కాదు, బాగా, చాలా బాగా. ఆయన కంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు ఎవరు లేరు. చూస్తే వశిష్ఠుడు అందుకే రాముడి గురువు అయ్యాడు. అది కాబట్టి ఇంద్రియ నిగ్రహములను చాలా ఎక్కువగా, అంతకంటే ఎవరు నిగ్రహించలేరు. అటువంటి వాడిని వశిష్ఠుడు అన్నారు. లేకపోతే రెండో వాడు ఎవరు? అజ. అజ అంటే ఎవరు? పుట్టనేటువంటి వాడు అని. ఎవరు పుట్టలేదండి, పుట్టకుండా ఎవరుంటారు? ఆయన పుట్టలేదు, ప్రకటితమయ్యాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. పుట్టలేదు, ఆయన ప్రకటితమయ్యాడు. ప్రకటితం అవడం అంటే ఆయన విష్ణు నాభీ కమల నుంచి ప్రకటితమయ్యాడు. ఇప్పుడు ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చెప్తాను నేను. ఆ జా అంటే పుట్టడం, ఆ అంటే వ్యతిరేకత్వం. అజా పుట్టని వాడు, ఇదొక అర్థం. రెండో అర్థం, కొంచెం వ్యాకరణం తెలిసిన వాళ్ళు దీన్ని బాగా మెచ్చుకుంటారు. ఆ భగవద్గీతలో స్వామి చెప్పారు. ఎవరు? అక్షరాణం అకారోస్మి, అక్షరముల్లో అకారము నేనే అని చెప్పారు. ఎవరు? విష్ణువు. ఆ నుంచి పుట్టినవాడు కాబట్టి అజా బ్రహ్మదేవుడు. ఆయన నుంచి వచ్చాడు కదండి, కాబట్టి అజా అంటే పుట్టని వాడని ఒక అర్థము. ఆ నుంచి పుట్టాడు కాబట్టి ఈయన అజా. ఏం పోది. మూడోది ఎవరు? లూత. లూత అనే శబ్దమునకు శ్రీ అని అర్థం.
లేదా సాలె పురుగు అని అర్థం. ఈ లూత అంటే అర్థం ఏంటంటే లు, అల్లునది. ఈ అల్లికలు అనే మాట లూ నుంచి వచ్చాయి. లు, లులు, లులు అంటే ఇట్లా అల్లడం అనమాట. అది అల్లుతుంది చూడండి. ఏది అల్లుతుందో అది లూత. ఇకపోతే వాతాసన. వాతాసన అనగా ఏంటంటే అమరంలో దేనికి వాతం. అశనము? వాతం అనేది గాలి. దేనికి అశనము అది వాతాసనం. మనం అనుకున్నట్టు నేను చెప్పిన మీరు పాలు తాగవు. అవి తాగితే ముందర అవి చచ్చిపోతాయి. దానికి ఆహారం ఏమిటయ్యా అంటే గాలి. గాలి. ఇది అమరంలో ఏం చెప్పారంటే జిహ్మగః అది పవనాశనః. జిగ్మగః పవనాశన. ఇది అమ్మ అంటే అంతే. పవనము అంటే గాలి. గాలియే ఆహారముగా కలిగింది వాతాసనం, అది పాము. ఇకపోతే సామజ. సామజ, సామజము అంటే ఏను. సామము అంటే ఏంటంటే చాలా నెమ్మదిగా నడిచే, టీవీగా ఉంటుంది. ఇది ఒకటి. సామము నుంచి పుట్టింది. జ అంటే పుట్టడం అని చెప్పే కదా. సామజం అంటే ఏనుగు, టీవీగా నడిచేది ఒకటి. సా మ జ, సా మ జ. ఈ 3 అక్షరాలని మీరు తీసుకున్నారు అనుకోండి. సామజ వరగమన. సా స్త్రీ శబ్దం, మా పుంలింగ శబ్దం. స్త్రీ పురుష సంయోగముతో జనించున్నది. మీకు ఇంతకు పూర్వం చెప్పాను, ఏనుక్కి ఈ స్పర్శ వాంఛ చాలా ఉంటుంది. సామజ వరగం. సామజ. తర్వాత గోత్రదేవుడు. భూమికి అమరంలో అనేక పేర్లు ఉన్నాయి. గోత్ర, కుహు, పృథివీ. ఒకటేంటండి భూమి. కు అంటే భూమి. అందుకే మనకి మంగళవారాన్ని కుజవారం అంటారు. మీకు తెలుసో తెలియదు. కు అంటే భూమి. భూమి నుంచి పుట్టినది కుజ. ఆ మంగళవారము భూపుత్రుడ. శివుడికి భూమిదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు. అందుకే ఈ మంగళవారమునకు వినాయకుడికి ఒక ప్రత్యేక అనుబంధం. ఎందుకని? ఆయన కూడా, వినాయకుడు కూడా శివుడి పుత్రుడిగా, ఈయన శివుడి పుత్రుడిగా. కాబట్టి మంగళవారానికి ఆయనకు ఒక అనుబంధం. అందుకే చతుర్థి, అందులో భౌమ చతుర్థి చాలా మంచి పొరవడి దినం అని చెప్తారు. కాబట్టి గోత్రము అంటే భూమి అని అర్థం. భూమిలో బ్రాహ్మణులు దేవతలాగా. ఎప్పుడు వాళ్ళు అలా ఉంటే, మీరు పోగు వేసేసుకొని నేను దేవుడిని నాకు అందరూ నమస్కారం పెట్టమంటే నీకు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అలా ఉంటే, ఇది బ్రాహ్మణుడుగా నువ్వు బతికినప్పుడు అప్పుడు నువ్వు భూదేవుడు అవుతావు. మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను, బ్రాహ్మణత్వం అనేటువంటిది కులం కాదు. అది ఎలాగైతే మన హిందూ మతము కాదో ఇది ధర్మము, బ్రాహ్మణత్వం అనేది కూడా కులం కాదు, ధర్మం. బ్రాహ్మణ ధర్మాలు పాటించిన ఎవరైనా బ్రాహ్మడైపోతుంది. మీరు భాగవతంలో ఒక చోట చదివారా? ఆయనకి 100 మంది కొడుకున్నారని, అందులో 10 మంది బ్రాహ్మణులు అయిపోయారని, మిగతా వాళ్ళు రాజులు అయ్యారు. అదేంటండి, ఒకే తల్లిదండ్రులకి ఏనాడు 10 మంది బ్రాహ్మణులు 10 మంది రాజులు అవుతారా? అంటే వీళ్ళు బ్రాహ్మణ ధర్మాన్ని పాటించారు. అది సంగతి. గోత్రదేవుడు నిన్న మీకు చెప్పాను. ఇక్కడ ఈ కథని మొత్తం ఎన్నుకోవడంలో ఏంటంటే, ఇది కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. బహుళ ప్రచారంలోకి వచ్చేటప్పటికి మనకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఒక పాత్రని ఔన్నత్యాన్ని ప్రకటించడం కోసం మనం ఏం చేస్తామంటే ఇంకో పాత్రని చంపేయం, కూని చేసేస్తాం, చిత్రవధ చేస్తాం. కన్నప్ప ఔన్నత్యాన్ని ప్రకటించడం కోసం ఆ ఆలయంలో పనిచేసేటువంటి బ్రాహ్మడికి ఎన్ని ఇక వాడిని ఎంత భ్రష్టు పట్టించాలో ఆయన అంత భ్రష్టు పట్టించేశారు. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా భ్రష్టు పట్టించేశారు. కథ తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అది నిజం అనుకుంటారు. కానీ ఆయన మహాభక్తుడు. అది కూడా చెప్తున్నప్పుడు ఆయన చరిత్ర కూడా ఉంది.
ఆయన తర్వాతే ఆటవికుడు. ఆటవికుడు అంటే ఏంటంటే కా కూడా జన్మము అని ఒక అర్థం. అడవిలోంచి పుట్టినటువంటి వాడు ఆటవికుడు. ఆ తర్వాత ఆటవికుడు తర్వాత నక్కీరు. ఈ నక్కీరుడే ఇది అసలు యాక్చువల్గా అరవ శబ్దం, తమిళం శబ్దం. ఇది అరవం. తమిళంలో దీని పేరు ఏంటంటే నక్కీరుడు. కీరుడు తా కింద కావత్తు కాదు, అది నహ్ ప్లస్ కీరుడు. అది ఆయన బిరుదు, ఆయన పేరు కాదు, అది అది ఆయన బిరుదు. నక్కీరుడు. నక్కీరుడు అనగా నత్ అంటే మంచి నత్. అయితే నక్కీరుడు కనిపెట్టకి నత్కీరుడు అవుతాం. దాన్ని నక్కీరుడు అని కూడా రాస్తారు. అంటే కా కింద కీ కింద కావద్దు. నక్కీరుడు. బహుశా ఈ నక్కీరుడు అంటే మనకి తెలుగులో నక్క అనే అర్థం ఉంది కాబట్టి ఈయన దూర్జటి దాన్ని ఆ విసర్గ తీసేసి తకారం పెట్టి కకారం పెట్టి ఉండవచ్చు. దానికి ఆయన అసలు పేరు మాత్రం నక్కీరుడు. నహ్ అంటే మంచి, కీరా అంటే కవిత్వం, రచయిత. కీరుడు అంటే రచయిత, మంచి రచయిత. నక్కీరుడు అంటే సత్కవి అని అర్థం. నక్కీరుడు అంటే సత్కవి, మంచి కవి. ఆయన నిజంగా మంచి కవి అండి, చాలా మంచి కవి, మామూలు కవి కాదే. నక్కీరుడు అనొచ్చు, నత్కీరుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి సంధి ఆ విసర్గ తీసేటప్పటికి కొత్త అక్షరం వస్తుంది. దీన్ని తెలుగు వ్యాకరణంలో ఆగమములు ఆదేశములు అంటారు. కాబట్టి నక్కీరుడు మంచి. ఈయన ఇక పోతే నెక్స్ట్ తర్వాత ఇద్దరు రాజీవలోచనలు అంటే మంచి పద్మములు అంటే కళ్ళు ఇద్దరు అమ్మాయి. ఇక లాస్ట్కి ఏం చెప్పారంటే యాదవరాజు. ఇక తర్వాత ఆర్య మహాదేవి అని రాశారు. ఇక్కడ ఆర్య అని ఎందుకు రాశారండి? ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయి. ఆర్య ప్లేస్ లో దుర్గా అని రాసినా అక్కడ సరిపోతుంది, లేదా ఉమా సరిపోతుంది. ఆర్య అని రాయడంలో విష్ణుమూర్తి అమ్మవారిని ధ్యానం చేసి తను మోహినిగా మారాడు. అప్పుడు ఆవిడ పేరు ఆర్య. అందుకే మన రుక్మిణీదేవి కూడా ఆర్యా మహాదేవి నన్ను రక్షింప నిరుమునో ఎరుంగదో. ఆర్యా మహాదేవి ఆయనగా కృష్ణునిగా స్త్రీ రూపంలో ఉన్న విష్ణువుని ఆర్యా మహాదేవి అంటారు. కాబట్టి ఆర్యా మహాదేవి అంటంలో ఇక్కడ విష్ణు స్మరణ కూడా ఉంది. ఆవిడ ఎవరి వామాంగంలో ఉందో అంటే సోమసూత్రం ఎప్పుడు ఉత్తరకి ఉంటుంది. అటువంటి మహాలింగము నా కోరికలు తీర్చుగాక. ఈ పద్యాలన్నీ మీరు నేర్చుకుని హాయిగా పాడుకోవచ్చు, అనుకోవచ్చు ఎక్కడైనా. అప్పుడు ఇది వస్తుంది. ఈ తర్వాత శ్లోకం ఇంకా మంచి శ్లోకం. ఇప్పుడు అమ్మవారిని, కాళహస్తీశ్వరుని ప్రార్థించిన ఈయన అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. చెప్పండమ్మా. సీసపద్యం ఇది చాలా బాగుంటుంది. ఇది ఇవాళ అవ్వచ్చు కాకపోవచ్చు. హిమధరాధరాది మండలేశ్వర కుల పాలిక. అది కుల పాలిక మణి మణి తనువల్లిక. మొదటి లైన్ అయిపోయిందమ్మా, మళ్ళీ చెప్పండి. హిమధర మళ్ళీ మొదటి చెప్పండి. అది హిమధరాధర మండలేశ్వర కుల పాలికామణి తనువల్లిక. అక్కడికి మొదటి లైన్ అయిపోయింది. అంతే కదా, అంతేనా? తెలీదు, సరే నేను చెప్తాను. చెప్పండి అమ్మా. హిమధరాధర మండలేశ్వర కుల పాలిక
మణి తను కులపాలికామణి తనువల్లిక. కులపాలికామణి తనువల్లిక కులపాలిక తనువల్లిక ప్రసూనమస్తక. తనువల్లిక ప్రసూన. ఇక్కడ అయిపోయింది. కులపాలిక ప్రసూన్. ఈవిడ ఎవరు? మీరు ఇది భావనలోకి వెళ్ళిపోవాలి కానండి, ఏమి దుర్జటిగా వినపడదు. అందుకే ఆయన స్తుతమతి అన్నారు. హిమ అంటే మంచు, ధరాధర కొండ, మంచు కొండ, మండలేశ్వరుడు. మండలము అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యంలో ఒక కొంత భాగాన్ని పరిపాలించేదాన్ని మండలం అంటారు. దానికి ఈయన ఈశ్వరుడు అంటే రాజు. అంటే ఈయన పర్వతరాజు. ఈయన పర్వతరాజు అంటే మొత్తం ఈ కొన్ని పర్వతాలకు ఈయన రాజు. ఇప్పుడు హిమత్ పర్వతానికంటే పెద్దవని మేరు పర్వతం ఉంది, కైలాస పర్వతం ఉంది కదా. కాబట్టి హిమధరాది మండలేశ్వరుడు అంటే హిమవత్ పర్వతరాజు యొక్క పర్వతరాజు యొక్క కులపాలిక. ఆవిడ ఆయన కులమును పాలిక అంటే ఆ కులమును సుప్రతిష్ఠితము, ఆ కులాన్ని పావనం చేయడానికి వచ్చింది ఒక ఆవిడ. అందుకే వాతాపి పాండురంగారావు చెప్పారు, భార్య అంటే ఎవరో కాదురా పిచ్చివాడ, ఆవిడ లేకపోతే నీ కులం ఎందుకు పోతుంది? ఆవిడ ఉండడం మూలంగానే నీ కులం అభివృద్ధి చెందింది. ఆవిడ నీ కులపాలిక. కులపాలిక మణి అంటే అందులో శ్రేష్టమైంది. ఈ హిమవంతుడి యొక్క కులము పాలిక అంటే అభివృద్ధి చెందించడంలో మణి శ్రేష్టమైంది. ఇప్పుడు మన సతీమణి అందులో ఆవిడ ఎటువంటిది? తనువల్లిక. ఆవిడ తను అంటే శరీరం. ఎవరి శరీరము? హిమవత్ పర్వతరాజు భార్య. ఆవిడ పేరు మేనక లేదా మేన. మేనక అనగానే ఈవిడ అప్సరస అనుకోకండి, కాదు. ఈవిడ పితృదేవతలకి 3 కూతుళ్ళు ఉన్నారు. పితృదేవతలు 3 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, ఒక ఆవిడ సాక్షాత్తు సీతాదేవిని కన్నావిడ, జనకుడి భార్య ధన్య. రెండో ఆవిడ ఇదిగో పార్వతీదేవిని కన్నా మేన, ఈవిడ పేరు మేన. మూడో ఆవిడ రాధాదేవిని కన్నా ఆవిడ పేరు నాకు గుర్తులేదు. వీళ్ళ 3 తలుచుకుంటే మన వంశం అభివృద్ధి చెంది. వీళ్ళు పితృదేవతల పిల్లలు. కాబట్టి కొంతమంది మహామణుల్ని కన్నారు వీళ్ళు. ఒక ఆవిడ రాధాదేవిని, ఇంకో ఆవిడ దీన్ని మన సీతాదేవిని, ఇంకో ఆవిడ మన అమ్మవారు పార్వతీదేవి. ఈ మేనకాదేవి అనేటువంటి శరీరము వల్లిక అంటే తీరుగా నుంచి పుట్టినటువంటి ఒక పువ్వు. ఎవరు? ప్రసూన అమ్మవారు. అమ్మవారు హిమవత్ పర్వతరాజు కులమును ప్రతిష్ఠితము చేసినటువంటి ఆయన భార్య అనేటువంటి ఆవిడ శరీరమునేటువంటి తీగ నుంచి పుట్టినటువంటి పువ్వు ప్రసూన. హిమధరాధర మండలేశ్వర. కొన్ని మొదటి ప్రార్థనా శ్లోకాలు ఆవిడ సృష్టి. హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తన్నువల్లిక ప్రసూన. ఒకటి అక్కడ ఆగల. రెండోది ఏం చెప్పారంటే అమ్మమ్మ అసిత కుంధర సింధురాజిన అంబర ఘోర
గంధ ఘోర గంధ బంధనకర గంధలహరి. గంధలహరి. మీరు ఊహించండి, అసలు పొంగిపోతారండి మీరు. అసిత. అసిత అంటే ఏమిటంటే, సీత అంటే తెలుపు, అసిత తెలుపు గాంధీ నలుపు. అసిత కంధర. కంధరం అంటే గంఠం, అంటే తెల్లని, ఆయన మొత్తం శరీరం అంతా తెలుపు, అదొక్కటే నలుపు, అంటే నల్ల కంఠం వాడు, నీలకంఠుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, కనీసం మీకు భాషన్న ఇలా కొంచెం శ్రద్ధ కలిగి ఇటువంటి మహాకవులు ఇది వదిలేసిన తర్వాత మీరు మిగతా చదువుతారని చదివి నేర్చుకోవచ్చండి. అసిత కంధర. తర్వాత సింధురాజు అంబరం. ఈయన అంబరం కట్టుకున్నాడు. ఏమిటి? బట్టలు. ఏమిటి ఆయన బట్టలు కట్టుకున్నది? సింధురాజు అంటే ఒక ఏనుగు తోలు. అది కూడా ఎటువంటి ఏనుగు తోలు? అప్పుడే చంపేసి అప్పుడే దాన్ని పీకి కట్టుకున్నది. ఎంత వాసన వస్తుందండి అది! పోనీ అదే రక్తం ఓడుతున్నటువంటి తోలు. ఎప్పుడో అది ఎండబెట్టి దాన్ని ఏదో ఇచ్చేసి చేసింది కాదు, అది బాగా వాసన వస్తుంది. అది సింధురాజినాంబర ఘోరగంధ. ఇప్పుడు దాని నుంచి దుర్వాసన వస్తుంది. అయితే ఆ దుర్వాసనని రానివ్వట్లేదు ఒక ఆవిడ. ఎవరయ్యా ఆవిడ? ఎందుకు రానివ్వట్లేదయ్యా? బంధనకర అంటే ఆ ఘోరమైనటువంటి దుర్వాసనని బంధించి, అంటే ఆపేస్తుంది. బంధనకరమైనటువంటి గంధలహరి. ఈవిడ తన శరీరం నుంచి సహజమైన గంధం వస్తుంది. అలాగే ఆవిడ కేశపాశముల్లోంచి గంధం వస్తుంది. ఏమిటంటే, తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి అని చెప్తూ, ధునోతు ధ్వంతం ధునోతు ధ్వంతం నస్తవ సౌందర్యలహరి. చీకట్లు పోవడదు, అందులోంచి సహజ గంధాలు వస్తాయట. దేవలోకంలో ఉన్నటువంటి పువ్వులు అనుకుంటాయట. ఒరే, ఒక్కసారి వెళ్ళి ఆవిడ తలలో ఉంటే ఆ సువాసన మనకు అంటుద్దురా, అక్కడ పదాలు మనం పెట్టండి. మనం పూలు పెట్టుకుంటే ఆ సువాసన మనకు అడ్డుద్ది. కానీ ఆవిడ కేశపాశముల్లో ఉన్నటువంటి సౌగంధము ఈ పువ్వులకు అంటాలని పూలు కోరుకుంటాయని రాశారు సౌందర్య. ఈవిడ కేశపాశముల నుంచి, ఈవిడ శరీరం నుంచి, ఎందుకంటే ఈవిడ పద్మిని జాతి, వచ్చేటువంటి గంధము ఈ నీలకంఠుడు కట్టుకున్నటువంటి రక్తం ఓడుతు నుంచి వస్తున్నటువంటి ఏనుగు తోలు నుంచి వస్తున్న దుర్వాసనని బంధించి పారేస్తుంది. అది రానికుండా ఇదే చేస్తుంది. ఇది ఒక అర్థం. రెండోది, ఆయన ఎవరు? లయకారకం. ఆయన ఎప్పటికప్పుడు ప్యాకప్ 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 అంటే ఆగు 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 ఇంకొన్నాళ్ళు ఉండని వాళ్ళని. లేదనుకోండి, ఆయన ప్రళయం సృష్టించేసాడు, ఫినిష్. ఆయన ఉద్దేశం ఏంటి? ఇది ప్యాకప్ అయిపోతే ఆగాను కోసం చెప్పండి, లేకపోతే దీన్ని పాలించాలి. ఎవడి కూడా అందరూ పోయారు, పోయారా ఆ పని. ఆయన ఏమో బాధపడ్డాడు. ఆయన చెప్తుంటారు, క్రీం భురుమస్తవ సాహసం పశుపతే కశ్చాస్తి శంభో భవ ధైర్యం చతుర్స మాస్మోతిస్తరం కథేర. అక్కడ మునులు దేవతలు అందరూ చనిపోతూ ఉంటారు. ఈయన అలా చూస్తూ ఉంటాడు. ఎవరి గురించి అందరూ పోయారు. అందరూ పోయారా? ఆరా మన ఆ గురించి తప్ప చూసుకుంటాం. ఉన్నాడు అనుకోండి, మరి వాళ్ళ గురించి ఏదో పట్టించుకోవాలిగే. వాడు ఇప్పుడు వచ్చి అయ్యా నన్ను రక్షించంటాడు, వీడిని రక్షించాడు, అన్నీ ఎందుకు? కమాన్ తీసేద్దాం, మూసేద్దాం అంటాడు. అలా ముయటం ఏంటయ్యా? ఆగంటుంది. ఇది అంతరార్థం. ఆవిడ్ని ముయకుండా ఆయన్ని బంధించి అని ఈవిడ ఆ సృష్టిని కొనసాగిస్తుంది. తటిల్లేతాతంతిం అని మన సౌందర్యంలో చెప్తారు. కాబట్టి ఆవిడ మూడు సంతత శివశక్తి. అది ఎప్పుడు కూడా సంతత శివశక్తి. శివుడు శక్తి నిరంతరం కలిసే ఉంటారు. ఇదే సామరస్య భావన, ఇదే సమయాచారం. సంతతము నిరంతరము శివశక్తి, సామరస్య జ్ఞానము.
శివుణ్ణి శక్తిని విడిగా నువ్వు చూసినంత వరకు నీకు మోక్షం లేదు. లలితా శాస్త్రం అంతా శ్రీ శక్తి రూపణి లలితాంబిక అయిపోయింది. సౌందర్యార్థం శివశక్త్యా యుక్తో ఏది భవతి. చక్రార్చన చేయండి, ఎన్నో చేయండి, మీరు న్యాసాలు చేయండి, పాత్రా సాధన చేయండి, ఆమ్నాయాలు చేయండి, నవావరణలు చేయండి, పారంపర్యాలు చేయండి, ప్రపన్యాసం చేయండి, ఏమైనా చేయండి, అయిపోయింది. ఆఖరిది ఏంటయ్యా అంటే శ్రీ శివశక్త్యాత్మిక పూజ అయిపోయింది, పూజ అయిపోయింది. తర్వాత గురువు గారు అంటే శివశక్తి యొక్క సామరస్యమే నీకు వేదాంతము, నీకు మోక్షకారకము. వీళ్ళిద్దరూ ఒకటే అని తెలుసుకోవటమే ఇది. ఇది విడివిడిగా ఉంది అని నువ్వు తెలుసుకున్నంత వరకు భేదం. భేదాంతమే వేదాంతం. అది సారమరంద నిష్యంద ఈ శివశక్తులు ఇద్దరూ కలిసి అనేటువంటి సామరస్య జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమరంధము, ఆ జ్ఞానం అనేటువంటి తేనె, ఆ తేనె ఎలా ఉంది? నిష్యంద ప్రవాహంగా. సారమరంద నిష్యంద ధార. నిరంతరము శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నారనేటువంటి జ్ఞానాన్ని, అందుకే ఆవిడ శివ జ్ఞానప్రద అని. నేను శివుడికి భేదం లేదురా. అక్కడ శివుడు లేదంటే ఇక్కడ లక్ష్మీనారాయణ, వాళ్ళకి భేదం లేదురా. రావణాసుడికి అదే పిచ్చివాడు. నువ్వు నన్ను తీసుకురావడం పిచ్చివాడా? ఎలా తీసుకురాగలుగుతావరా? తీసుకురాలేవు. చంద్రుడి నుంచి వెన్నెలు తీసుకురాగలుగుతావా? సూర్యుడి నుంచి వదిలేసి కాంతిని తీసుకురాగలుగుతావా? పువ్వులు వదిలేసి వాసన తీసుకురాగలుగుతావా? అది కుదరదురా నాన్న అని చెప్పింది పాపం. వాడికి అర్థం కదా అది ఏమిటి, నేను తీసుకొచ్చాను కదా అనుకున్నట్టు. కాబట్టి శివశక్తులు ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటి సామరస్య జ్ఞానం అనేటువంటి తేనె నిరంతర ప్రవాహమే ఆవిడ. తర్వాత చెప్పను అది ఇంకోటి చెప్తారండి. శక్తిచ్చ శక్తి తాభ్యాం విశిష్టాం జీవేశ తయోరద్వైతం శక్తి విశిష్ట. దీన్ని శక్తి విశిష్టాద్వైతం అంటారు. అంటే వీళ్ళిద్దరికి అద్వైతము రెండు లేవు. శివుడు శక్తి రెండు లేవురా. అర్ధనారీశ్వరుడు అంటే ఇది స్త్రీ స్వరూపమా, ఇది పుంస్వరూపమా, అక్కడ రెండు లేవు. రెండుగా నీకు కనిపిస్తోంది. ప్రపంచము నీకు రెండుగా కనిపిస్తోంది, రెండు లేవు, ఉన్నది ఒకటే. ఇది శక్తి విశిష్టాద్వైతము. ఇది శక్తి యొక్క విశిష్టాద్వైతం. చూసారా ఎన్ని చెప్పాల్సి వస్తుందో. టంగు నగరాలు తెగుతాయి సార్. నెక్స్ట్ ఇంకోటి సామరస్యానికి అమ్మా అమృతార్థం ప్రపన్నానాం వ్యాసు విద్యాప్రదాయిని అహర్నిశం అహం వందే తామిషానాం మనోరమా అని అమ్మవారిని ప్రార్థన చేయాలి. అహర్నిశం అంటే ప్రతిరోజు నిన్ను ప్రార్థన చేస్తాను. ఎవరు? శివశక్తులైనటువంటి ఏకస్వరూపమైనటువంటి ఆవిడ్ని నేను ప్రార్థన చేస్తాను. నువ్వు శివుణ్ణి శివుడుగాను శక్తిని శక్తిగాను ఆరాధించిన నాళ్ళు నీకు ఆ చేసిన పుణ్య ఫలమేమో రావచ్చు, కానీ మోక్షము రాదు. ఈ రెండు ఒకటే అని తెలుసుకుంటమే భేదాంతము వేదాంతం. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. అసలు స్వరూపం ఆవిడెవరు? ప్రకృతి స్వరూపం. ఆయన ఎవరు? అవ్యక్తం. ప్రకృతి ఏమిటి? నీకు కనిపిస్తుంది, సగుణం. ఆయన ఎవరు? నిర్గుణం. సగుణోపాసన చేస్తే నిర్గుణంలోకి వెళ్ళిపోతావు. నిర్గుణము సగుణము ఒకటే. ఇది చాలా మందికి చెప్పాలి. చాలా మంది విగ్రహారాధనలో ఏంటంటారు, విగ్రహారాధన కాదురా, మేము అక్కడ కూడా దేవుణ్ణి చూస్తాం. అక్కడ కాదు, అక్కడ కూడా చూస్తున్నాం. అంతే, గుర్తుపెట్టుకోవాలి. శభాష్ మహాదేవ. అది పరమహంసోత్తంస భావభృంగ వ్రాత
తన్మయావస్థ ప్రధాన తన్మయావస్తు ప్రధాన కేళి. ఈవిడ చెప్పింది పరమహంసులు అంటే పరమహంస పరివ్రాజకులు అంటే సన్యాసకులు ఉత్తమం, అందులో ఉత్తమములు వాళ్ళ భావ భృంగములు అంటే వాళ్ళ భావములు అనేటువంటి తుమ్మెదల యొక్క సమూహము. భావభృంగ వ్రాత తన్మయం, వాళ్ళకి తన్మయం అనేటువంటి అవస్థనిస్తుంది. ఇప్పుడు ఈ తన్మయం అంటే అర్థం ఏంటి? తత్ ప్లస్ మయం. తత్ అంటే ఏమిటి? తత్ ప్లస్ త్వం అసి. తత్ అదే, త్వం నువ్వు, అసి అయ్యున్నావు. తత్ అంటే ఏమిటి? అది ఏమిటది? ఏది ఏది ఇగో ఇది అది ఇది అది అని చెప్పేసి ఎక్కడ నువ్వు అదిని ఇదిగా చెప్పలేవో, ఏదిని ఇదిగా చెప్పలేవో అదిని అది అని పిలవాలి. నీకు అర్థమైంది లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నాకు అప్పటికప్పుడు వచ్చి నా భావనకి నాకు చాలా ఆనందంగా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి చెప్తాను. ఇది ఇది మాల, ఇది పంచ, ఇది ఇంకోటి ఏది అంటే ఇది అని నువ్వు చెప్తావు. నీకు ఒక దాన్ని చూపించి ఇది అని నువ్వు నువ్వు డిఫైన్ చేయలేదో, నిర్వచించలేని ఏదైతే ఉందో అది అది ఏది? తత్. అందుకే అది చెప్పారు. అక్కడ వచ్చేటప్పుడు ఇక మాటలు రావు. యతో వాచా నివర్తంతే, ఇక్కడ మాటలు ఆగవు. ఆ తత్ని మయముగా చూస్తా అంటే అదే అంతా కనిపిస్తుంది. ఇప్పుడు అంతా కనిపించినప్పుడు మరి చెప్పవయ్యా, అంతా రామయ్య అంతా కలడు అంబోది కలడు అన్నాడు. వాడికి ఇది అని చెప్పలేదు. మరి నాకు చెట్లా కనిపిస్తుంది, నీకు కనిపిస్తుంది, నీ కర్మ, నేనేం చేయను అంటే అందులో ఉన్న అంతర్గతమైన శక్తిని చూస్తారు. ఇది ఒకటి. ఇంకోటి తన్మయావస్థ అంటే ఎప్పుడు తన్మయ అంటే మైమరిచిపోతారు. మైమరిచిపోయే స్థితికి తీసుకొస్తుంది. ఎవరిని? పరమహంసోత్తంసుడు. అయితే ఇక్కడ సన్యాసులు 4 రకాలుగా ఉంటారు. ఎవరయ్యా సన్యాసులు 4 రకాలంటే మా బ్రహ్మరంధ్రం చెప్తారు. చెప్పండి. సన్యాసి సచతుర్వద 4 రకాలుగా ఉంటారు సన్యాసులు. కుటీచర బహూదక హంస పరమహంస. కుటీచరులు అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఏదో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇంకోటి బహూదత, వీడు కూడా కరకాదు. ఒకడు కేవలం హంస, ఇంకోటి పరమహంస. అందుకే మనం భారతీ తీర్థ స్వాములు వారు చెప్పేటప్పుడు పరమహంస పరివ్రాజక అని చెప్తాం. కాబట్టి మీరు పరమహంసలు అవ్వాలి. అయితే ఇది సన్యాసులు అవుతారని అనుకోకండి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళ భావన అనేటువంటి వాళ్ళ భావనలో ఎప్పుడు తిరుగుతుంది. భావనాగమ్య భవానీ భావనాగమ్య. వాళ్ళ భావనలు అనేటువంటి తుమ్మెదలకి ఇవిడ తన్మయం. ఇప్పుడు వాళ్ళు తన్మయ స్థితికి ఎందుకు ఎప్పుడు వెళ్ళిపోతారు? మీరు మొట్టమొదటి పాదం మీకు గుర్తుందో లేదో మరి నేనేం చేయలేదు. మొట్టమొదటి పాదం ఏంటి? ఆవిడ ఏం చెప్పారు? ఆవిడ ప్రసూన అంటే పువ్వు. ఇప్పుడు తుమ్మెదకి తన్మయ స్థితి ఎక్కడ వస్తుంది? ఆ పువ్వు మీద వాలినప్పుడు అది వాసన చేసి పీలుస్తూ ఉంటుంది. ఎంత తన్మయ స్థితి వస్తుందంటే ఆ వాసన పీలుస్తూ 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 అలాగే ఉండిపోతుంది. సూర్యాస్తమం అయిపోతుంది, పువ్వు ముడుచుకుపోతుంది, అది చచ్చిపోతుంది. కమ్మిపోవడం అంటే అది మోక్షాన్ని పొందుతూ ఉంటుంది. అదే దాన్ని భావిస్తూ 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 అందులో కలిసిపోతుంది. ఇది ఇంకో ఆవిడ ప్రసూన కదండి, అది సంగతి. ఆ తర్వాత అమ్మ 7:15 అయిపోయింది. పద్యం కూడా చెప్పలేకపోయామండి మనం. ఇందులో తేటగిది పద్యం మా బ్రహ్మరంధ్రం బాగా చదివింది అమ్మ. అది మిగతా పద్యాన్ని మనం రేపు నేర్చుకుందాం. నేను మాత్రం కొంచెం ఈ టైంని కొంచెం స్ట్రిక్ట్గా పాటించాల్సుకున్నాను. ఎందుకంటే నేను నా పారాయణలో రేపు చెప్పుకున్నాం, తొందర ఏముంది. ఈ పద్యం ఇంకొకసారి మొదటి నుంచి చదువుకొని రేపు చదవమ్మా.
రామచరితమానస్. శ్రీ రామావతార రహస్యం. రామ ఆవిడ అడిగింది, ఏమండి ఇంత పరబ్రహ్మ మరి రాముడుగా మనిషిగా ఎందుకు పుట్టాడు అని అడిగితే సును శుభ కథా భవాని, సును శుభ కవిత శుభ కథా భవాని, శుభ కథా భవాని, రామచరిత మానస విమల, రామచరిత మానస విమల, కహాభుసుండి బకాని, కహాభుషుండి బకాని. భుషుండి మహర్షి వస్తుంది. బకాని సునాభిహగ్ నాయక్ గరుడ, సునా బిహద్ నాయక్ గరుడ. గరుడ. ఈ భుషుండికి గరుడికి మధ్యలో చదివిన వృత్తాంతం. సో సంబాద్ ఉదార, సో సంబాదు ఉదార. జహి విధి బా, అమ్మ జహి విధి బా, జహి బిదిబా. అమ్మ ఆగే కహబా, ఆహే ఆగే కహబా. ఆహే కహబా. సునవ్ రామ అవతార, సునవు రామ అవతార. చరిత పరమ సుందర్ అనఘా, చరిత పరమ సుందర అనఘ. హరి గుణ నామ అపార, హరి గుణ నామ అపార. కథా రూప్ అగణిత అమిత్, కథా రూప్ అగణిత అమిత్. మై నిజ మతి అనుసార, మై నిజ మై నిజ మతి మై నిజ మై నిజ మై మతి నిజ మతి అనుసార, మతి అనుసార. కహో ఉమా సాదర కహౌ సునవు, ఉమా కాధవు సునవు. సాదర సునహు. సాదరు సునహు. ఓ భవాని, ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరు ఈయన చెప్తున్నాడు? ఓ భవాని, ఓ శ్రీ పార్వతీదేవి. రామచరిత మానసం అనేది అది శ్రీరామచరిత మానసం అనేటటువంటి నిర్మలమైన, పతి పవిత్రమైనటువంటిది, మాలిన్యము లేనటువంటిది. శుభంకరమైన ఇక్కడ కథను ఇదేంటి? వినుము. ఈ శుభంకరము అంటే ఇది మీకు శుభాలను ఇస్తుంది కథ. అటువంటి కథను విను. ఈ కథ ఎవరు చెప్తున్నారు? శివుడు పార్వతికి. మొదట దీనిని మొదట కాకాభుషుండి అది. ముని, దీన్ని మొదట ఎవరు చెప్పారు? కాకా భుషుండి ముని, పక్షిరాజైన పక్షిరాజైన గరుత్మంతునికి చెప్పాను. గరుత్మంతుడు. ఈ కథను ఎవరు చెప్పారంటే నేను నీకు చెప్తుంటే మొదలు కాదు, కాకభుషుండి అనేటువంటి ఒక మహాముని పక్షిరాజు అనేటువంటి గరుత్మంతుడికి గరుడికి చెప్పాడు. వారి సంవాదము గూర్చి ముందు చెప్పేదాను. అది వాళ్ళ సంవాదం. ఈ కాకభుషుండి గరుత్మంతుడి సంవాదం ఎలా జరిగింది అది నీకు ముందర తర్వాత చెప్తాను. మొదటి రామావతారం గురించి విను. మొదట నువ్వు రామావతారాన్ని కాబట్టి అది చెప్తాను. అది సుందరము, పాపనాశకము. ఈ కథ ఏదైతే ఉందో ఆ రామావతార కథ పరమ సుందరమై, పైగా అది వినడం వల్ల పాపనాశకం. మీరు ఏ కథలో వినండి, ముందర పాపాలు పోతాయంటారు. ఎందుకంటే పాపాలు పోతేనే, ఈ పాపాల మూలంగానే వ్యాధులు, నష్టాలు, శోకాలు, భయాలు అనేకం మనకు వస్తూ ఉంటాయి. ఆ పాపం పోయింది అనుకోండి, ఆ తర్వాత మనకి సుఖంగా ఉండేది. కాబట్టి పాపనాశకము, సుందరము. శ్రీహరి గుణములు, నామములు, శ్రీహరి గుణములు, నామములు, కథలు, రూపములు అసంఖ్యాకములు. వాటిని మనం అసంఖ్య అంటే వాటి మనము లెక్క పెట్టలేము. అంటే ఆయన అసంఖ్యాకమైనటువంటి నామాలు, గుణాలు, కథలు. అది అపారం అంటే ఏంటి? అది నువ్వు ఎంత వెళ్ళినా లోపలికి దాని లోతు నీకు తెలియదు. అది ఆయనను యథాశక్తిగా తెలియదను. ఎవరు అన్నాడు? శివుడు అన్నాడు. అయినా యథాశక్తి తెలుపుతున్నా అన్నాడు. ఎవరు? శ్రీహరి గురించి. ఇక మనం ఆచరణ చేసేది అది. చౌపాయి. సునుగిరిజ సునుగిరిజ హరిచరిత సుహాయే, హరిచరిత సుహాయే, విపుల విసదు నిగమాగమ, విపుల విసదు నిగమాగమ, నిగమాగమ గాయే. హరి అవతార్, హరి అవతార్ హే తుజహి హోయి, హే తుజహి హోయి, తుజహి హోయి, హే తుజహి హోయి, ఇదమితం కహి జాయి, నా సోయి, రామ అతర్క్య బుద్ధి, मन बानी, मत हमारा, असु सुनई सयानी, तदपि संतमुनि, वेद पुराण, जस कछु कहि, स्वमति अनुमान, तस्मै सुमुखी, सुनावव तोहि, समझव परई,
जस कारण मोही जस कारण मोही जब जब होई जब जब होई धर्म कई हानि धर्म के हानि बाढ़ई असुरा वाडै असुर अधम अभिमानी अधम अभिमानी करही अनीति करहि अनीति जाई नहीं भरनी जाय नहि भरणी सीदही विप्रा सीदहि विप्रा देनु सुरु धरनी धेनु सुरधरणी तब तब प्रभु तब तब प्रभु दरि विविध शरीरा धरि विविध शरीरा धरि विबुध शरीरा हरै कृपानिधि हरै कृपानिధి सज्जन पीरा సజ్జన పీరా. గిరిజా ఇప్పుడు చెప్తాను, ఓ గిరిజా, ఓ భవాని, మనోహరమైన విస్తృతమైన అది చాలా మనోహరమైంది, అందమైంది, విస్తృతమైంది, అంటే చాలా విస్తారమైనటువంటి, ఉజ్వలమైన ఉజ్వలం, ప్రకాశవంతమైనటువంటిది శ్రీ హరిచరితములను శ్రీహరి చరితములు నిగమము ఆగమములు, వేదములు ఉపనిషత్తులు ప్రస్తుతించి. ఇవన్నీ ఎక్కడున్నాయంటే వేదముల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నాయి. అవి అక్కడ మంత్రాలుగా ఉన్నదాన్ని ఈ కవులు ఏం చేశారంటే ఒక కథగా రాశారు. తప్పితే అంత పూర్వం లేనిది కాదు ఇవేవి. తర్వాత బుద్ధిమంతురాల, ఓ బుద్ధిమంతురాలైన ఓ భవాని, శ్రీహరి అవతారములకు కారణములు ఇదమితముగా చెప్పలేము. శ్రీహరి అవతారం ఎందుకు ఎత్తాయంటే కాలం ఇది అని మనం చెప్పలేము. కారణం ఆయన ఎందుకైనా అవతారం ఎత్తవచ్చు. ఏదో మనం ఇప్పుడు యథాహి ధర్మస్య అని ఆయన చెప్పుకునేది ఊరికే చెప్పాడు, కానీ ఆయన ఎందుకైనా ఎత్తచ్చు. వాటి కారణములు అనేకములు, ఆ కారణములు అనేకాలు ఉంటాయి. మనకి తెలిసింది ఒకటి రెండు ఉండొచ్చు. శ్రీరాముడు వాగ్మనో బుద్ధులకు అందనివాడు. ఈ శ్రీరాముడు ఏమిటంటే వాంగ్ మనోబుద్ధులకు, అంటే నువ్వు వాక్ ఇగో ఇటువంటి వాడు అని చెప్పలేవు, మనస్సుతో ఇటువంటి వాడని ఊహించలేవు. తర్వాత అయినను సత్పురుషులు మునులు తమ తమ ప్రజ్ఞలను అనుసరించి శ్రీరాముని స్తుతించిరి. అయితే సత్పురుషులు మునులు ఋషులు వాళ్ళ వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళ వాళ్ళ ప్రతిభ ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు సూర్యమణి స్తుతి. కాబట్టి అంతే రాముడు నువ్వు అనుకోమాక. మీకు ఒకటి రెండు సార్లు నేను చెప్తూ ఉంటాను, సౌందర్యలహరి గురించి అర్థం చెప్పి ఇదే సౌందర్యలహరి అర్థం అని ఎవరైనా చెప్తే ఆయనకంటే పెద్ద అవివేకం కూడా లేడు. అందుకని సౌందర్యలహరిలో ఉన్న అర్థం ఒకటి, అందులో మంత్రార్థం ఉంది, పైగా ఎన్నో మంత్రాలు దాగున్నాయి. నీకు ఏదో ఒకటో రెండు మంత్రాలు తెలుసు అనుకోండి, ఆ మంత్రం వస్తే ఆ మంత్రం అందులో ఉంది, ఇంకేమి లేవని అనుకోమాట. అది కేవలం వర్ణన కూడా కాదు, అది ఒక్కొక్కసారి వర్ణనలాగా అనిపిస్తుంది, ఆవిడ పాదాలు వర్ణించినట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని మంత్రాలు దాగుంటాయి. అంటే సౌందర్య లహరి సమగ్రమైనటువంటి శ్రీచక్రార్చన. వేదములను పురాణములను ప్రచురించినవి. ఈ వీళ్ళ గురించి ఎవరు ప్రస్తుతించారు, ఎవరు మెచ్చుకున్నారు? వేదాలు పురాణాలు ప్రస్తుతించారు. ఓ సుముఖి, అంటే మంచి ముఖము కలిగినటువంటి, ధర్మమునకు గ్లాని ఏర్పడినప్పుడు, ఆయన ఎప్పుడు ఏర్పడతా అంటే చెప్పుకున్నారు, కానీ ఎప్పుడైతే ధర్మానికి గ్లాని అంటే ఇబ్బంది కలుగుతుందో, నీచులు అసురులు గర్వోన్మతులు విజృంభించి, విసురులు రాక్షసులు గర్వంతో విజృంభిస్తారు, చెప్పుటకు వీలు లేని అధర్మ కార్యములకు పాల్పడినప్పుడు, వాళ్ళు ఎన్ని అధర్మాలు పాల్పడతారో ఇక మనం చెప్పలేము. అప్పుడు ఆయన వస్తారు. బ్రాహ్మణులు గోవులు దేవతలకు లోనైనప్పుడు, బ్రాహ్మణులు గోవులు వీళ్ళు దుఃఖాలకు లోనైనప్పుడు ఆయన వస్తారు. భూభారము పెరిగినప్పుడు కృపాళువైన శ్రీహరి, కృపాళువైన శ్రీహరి ఆయా అవతారములు అప్పుడు ఆయన అవతారములు ధరించి సాధుజనులు, అదే కానీ చెప్పాడు, పరిత్రాణాయ సాధులు వినాశాయ దుష్టులు ధర్మ సంస్థాపన యదా యదాయ ధర్మస్య గ్లానిర్భవతి. ఎప్పుడైతే వీళ్ళని తీసి ఎవరికి, ముఖ్యంగా బ్రాహ్మణులు గోవులు సత్తులు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు మొత్తం ప్రపంచం నడుస్తుంది. అది సరే. తర్వాత దోహ అసుర మారి తాపహి సుర రాకహి నిజ శృతి సేతు
జగు విస్తారహి జగు విస్తారహి విసదు జస విసదు జస రామ జన్మ రామ జన్మ కరహేతు. హరి రాక్షసులను సంహరించి దేవతలను రక్షించును. అది ఈయన ఏం చేస్తాడు? రాక్షసులను సంహరిస్తాడు, దేవతల్ని రక్షిస్తాడు. దేవతలు అంటే ఏంటంటే మీరు బాగా గుర్తుకోండి, ప్రకృతి శక్తులు. రాక్షసులు అంటే ఎవరు? ప్రకృతికి నాశనం చేసేటువంటి వాడు. అది సరే. వేద మర్యాదలను కాపాడును. ఆయన ఏం చేస్తాడు? వేదము దాని యొక్క మర్యాదని కాపాడుతాడు. లోకములో తన ఉజ్వల కీర్తిని విస్తరింపచేయును. ఆయన ఏం చేస్తాడు? లోకములో తన కీర్తి ప్రతిష్టల్ని బాగా విస్తారమైన చేస్తాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలను అనుకోండి, అవి మెచ్చుకుంటూ జనాలు కావ్యాలు, పురాణాలు, లేకపోతే కవిత్వాలు రాస్తుంటారు. అలా ఆయన కీర్తి ఎప్పటికప్పుడు పెరుగుతుంది కదా. తర్వాత ఇట్టి కారణముతో కూడినదే రామావతారం కూడా. రామావతారం కూడా ఇందే కారణం. ఎందుకని? దుష్టులు పెరిగిపోయారు. వాళ్ళు రావణ ప్రేరితులైనటువంటి అనేక మంది రాక్షసులు అనేకమైనటువంటి దుష్కార్యములు చేశారు. ఆయనే చెప్పాడు. ఏది వాడు మీకు చెప్పాలంటే ఈయన కంకండి పాపరాజు చెప్పాడు, దానవ కుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవరుగాని చదువరాదు, సురపక్షపాతి విస్ఫురణకై గావించు యాగమ్ములేవియు సాగరాదు, హరనామమేగాని హరినామధేయంబు త్రిజగములనెవ్వడు స్మరింపరా, అమరుల మేలుకై చేసెడు యజ్ఞకుండములం దగ్ని మండరా, అమరలోక విజేత లంకాధినేత రావణుని శాసనము నిరాకరించు, విష్ణుదాసుల పట్టికేల్ విరచిగట్టి చరణు నెట్టుడు దానవ శ్రేష్ఠులారా. ఇది రావణుడి ఇచ్చిన ఆజ్ఞ. దానవ కుల వైరి దర్పం వల్ల అంటే ఈ రామాయణం ఎవడు చదవకూడదు. ఆయన ఇలా చంపాడు, ఆయన ఎలా చంపాడు, ఆ చదువులు ఎవడు చదవకూడదు. అమరుల మేలుకై చేసే యాజ్ఞముల అగ్ని మండరాదు, సురపక్షపాతి విస్ఫురణకై ఆ విష్ణు గురించి చేసే యాగములు ఏవియో సాగరాదు. ఈ మూడు లోకాల్లోనూ హరనామమే కాని శివనామమే తప్ప హరినామం ఎవరు స్మరించరారు. ఈ రావణ్ణి శాసనం నిరాకరించేటువంటి విష్ణుదాసుల చేతులు కాళ్ళు కట్టేసి చరణ్ నెట్టుడు దానవ శ్రేష్ఠులారా అని చెప్పాడు. కాబట్టి అంత అకృత్యాలు చేశారు. ఇప్పుడు ఆయన అదే చేసింది. బ్రాహ్మణులకి, దేవతలకి, సత్పురుషులకి, స్త్రీలకి భంగం ఆడినప్పుడు ఆయన వస్తాడు. ఆయన నువ్వేం పిలవక్కర్లేదు, ఆయన వచ్చేస్తావు. చౌపాయి సోయి జసగాయి భగత్ భవతరహి భవతరహి కృపా సింధు జనహిత్ తనుధరహి రామ జన్మ కే హేతు అనేక परम विचित्र एकते एक जन्म एक दुई कहो बकानी सावधान सुनु सुमति भवानी द्वारपाल हरि के प्रिय दो जय और विजय जान सबको विप्र श्रापते दू नहु भाई तामस असुरा देह किन्ह पाई कनक कसिपु अरु हाटक लोचन जगत विदित सुरपति मधुमोचन विजयी समर वीर विख्याता दरी वराह बपु एक निपाता कोई नरहरि दूसर पुनिमारा जन प्रहलादा सुजस
విస్తార సు- సుజస విస్తార సుజ సుజస విస్తార సుజ సుజస విస్తార సుజస ఆ, సుజస విస్తార. ఈ విధముగా భక్తులు అది ఏంటి చెప్పమ్మా. ఈ విధముగా ఈ భక్తులు విధంగా భక్తులు ఆయన ఆయన యొక్క నయన శో వైభవములను ఆయన యొక్క నయ శో నయ వైభవములను శోభ వైభవం అంటే కొత్త శోభ వైభవములను కీర్తించి కీర్తించి సంసార సాగరమును దాటుదురు. ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తానంటే అవన్నీ కీర్తించుకొని మనం సంసార సాగరాన్ని దాటలే. మీకు నేను అని చెప్పాను, ఆయన నిజంగా చంపాలి అనుకుంది అది రావాలండి చెప్పండి. రాకలేకుండా చంపలేడు ఆయన్ని. కానీ ఇవన్నీ కథ ఇవన్నీ చెప్పానుకోండి. ఇప్పుడు రామచరిత మానస్ అనేటువంటి మహాగ్రంథం వచ్చింది, అది చదువుకొని మనం ఈ సంసార సాగరాన్ని నుంచి మనం దాటచ్చు. అది దయానిధి అయిన శ్రీహరి దయానిధి కృపాళు అయినటువంటి ఆ శ్రీహరి ఆ తన శ్రీరామ్ భక్తుల హితమునకై అవతారములను దాల్చును. తన భక్తుల హితము మంచి కోసం ఆయన అవతారాలు చాలుస్తూ ఉంటాడు. శ్రీ రామజననమునకు శ్రీ రామజననమునకు పెక్కు కారణములు కలవు. అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక దానికంటే అది ఒకదానికంటే ఒకటి మరి విచిత్రమైనది, అద్భుతమైనది అద్భుతమైనది. భవాని ఆ కారణములు ఒకటి రెండింటిని కూర్చి తెలుపదు. అయితే అన్ని చెప్పడం ఇప్పుడు కష్టం. అయితే ఆ కారణాల్లో ఒకటి రెండు చెప్తాను మీకు అన్నారు. ఒకటి ఏంటంటే శ్రీహరికి జయ విజయములు. శ్రీహరికి ఇద్దరు ద్వారపాలకున్నారు, వాళ్ళ పేర్లు జయుడు విజయుడు. శనకాది మునుల శాప కారణంతో వీరు తామస స్వభావులైన రాక్షసులుగా జన్మించిరి. అయితే అందులో ఒక ఆయన బాగా తామసులు, ఇంకో ఆయన బాగా రాజసు. తామసము రాజసు అదనమాట. లేదా ఇద్దరు తామసులు అనుకున్నా తప్పేం లేదు. వారి పేర్లు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. అది మొదటి అవతారం. వారు సురపతి అయిన ఇంద్రుడి కూడా జయించి వీరులుగా ప్రసిద్ధి. వాళ్ళని అడిగారు, రే మీరు ఒక 11 జన్మలు హరిభక్తులుగా ఉంటారా? 3 జన్మలు ఆయనకి వైరుగా ఉంటారంటే ఆయన దూరంగా ఉండలేం బాబు, 3 జన్మలతో దరిద్రం పోతుంది, మాకు ఆయన వైరమే కావాలి. అందుకని మొదటి జన్మలో ఆయన హిరణ్యకశిపులుగా ఉంటారు. హిరణ్యాక్షుని సంహరించుటకు ఆయన శ్రీహరి వరాహావతారము, హిరణ్యకశిపుని సంహరించుటకు ఆయన్ని నరసింహావతారము. అలాగే ఆ నరసింహావతారంలో భక్తుడి యొక్క ప్రహ్లాదుడి యొక్క కీర్తిని వ్యాప్తి చేశారు. ప్రహ్లాద వరదా గోవింద ఇవాళ కూడా ప్రహ్లాద వరదుడు ఒక్క భక్తుడి కోసం వచ్చాడండి ఆయన. ఒకడే భయే నిశాచర్ జాయి నిశాచర్ జాయి తేయి మహావీర్ బలవాన కుంభకర్ణ రావణ సుబట సురబీజై జగజాన వారే మరల రావణ కుంభకర్ణ. మళ్ళీ హిరణ్యకశిపులు అంటే జయ విజయులు ఈ జన్మలో ఎలా వచ్చారు? రావణ కుంభకర్ణులుగా వచ్చారు. వారు గొప్ప యోధులై దేవతలను కూడా బాగా మళ్ళీ దేవతలు జయించారు. ఇది లోక విదితం, ఇది అందరికీ తెలుసు. 8 ఒకటి అయిందమ్మా. 8 అయితే 1 నిమిషంలో మనం చూద్దాం. తూపుమాగ్రాప నేను టైం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువః సర్వచైతన్యరూపాంధామాద్యాం వింధ్యాచలమే బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. సత్యం దుర్దేన పరిణయామృతం సమృతోర్ణి షోడశసహస్రభార్య పుత్రపౌత్ర పరివేష్టత. అష్టభష్టమై శ్రీ పరిమిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్ర పరమాత్మ శ్రీకృష్ణ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. జ్ఞాన ప్రసూనాం భాసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యేమ దేవాలయం
సమర్పయామి శుద్ధ ఆచమన్యం సమర్పయామి. మంగళమహావీరాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. హర మహాదేవ హర. ఓం శామరం విషయం శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవదానీక బ్రాహ్మణ హరణ నిర్వాణ సంధాయక నీకుంద్రపెద తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. మంగళకర్పూరణి చామరం విజయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. పృథివీ దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనాంతో జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు. సర్వే జనాన్ రక్షంతు. సర్వశివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫలస్తు. కరోనా అధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. ధర్మం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మా శ్రీలలిత గురువు మీదే గారు. కదా కామాక్షి పీఠం అంటే మీదే కదా? అవునండి. మీరు ఇటు ఏమన్నా వైష్ణవి దేవికి వెళ్తున్నారా? లేదండి. మహాదేవ్ 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 అది గురువు గురువు గారు. పాదాలు నా శిరస్సు వచ్చి చెప్పుకోవటం నమస్కారాలు. శ్రీలంక శాంకరీ దేవి. అమ్మ శాంకరీ దేవికి వెళ్తున్నారమ్మా? లేదు గురువు గారు, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇంకో కామాక్షి పీఠం ఉంది, పరమ గురువు గారిది. బహుశా వారు ఏమన్నా వెళ్తున్నారేమో. మీ పరంపరే వాళ్ళది కూడా? అవునండి, పరమ గురువు గారు వాళ్ళు. పరమ గురువు వాళ్ళది. మహాదేవ్ 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 గురు. మహాదేవ్. మహాదేవ్ గురుగారు మీ పాద పద్మం